తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగి 10 ఏళ్లు గడుస్తున్నా నిరుద్యోగులకు స్వరాష్ట్ర పాలనలో తీవ్ర అన్యాయం జరిగిందని వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అశోక్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్లో ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి అశోక్ కుమార్ మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఉద్యోగ నియామకాలు చేపట్టలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 2 లక్షల ఉద్యోగ నియామకాలు చేపడతామని చెప్పి గత ప్రభుత్వంలో జరిగిన నియామకాలకు నియామక పత్రాలు అందించి 30,000 ఉద్యోగాలు భర్తీ చేశామని సీఎం చెప్తున్నారని అన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగాలు రాక ప్రైవేటు రంగంలో కూడా స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వకుండా నాన్ లోకల్ అభ్యర్థులకు హైదరాబాద్లోని సాఫ్ట్వేర్ రంగంలో, ఫార్మా రంగంలో ఉద్యోగాలు ఇస్తున్నారని ఆరోపించారు. నిరుద్యోగుల కోసం ఏ రాజకీయ పార్టీలు పోరాటం చేయడం లేదన్నారు. తాను నిరుద్యోగుల సంక్షేమం కోసం గత కొన్ని సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నానని ఎమ్మెల్సీ అభ్యర్థి అశోక్ కుమార్ తెలిపారు. వరంగల్, ఖమ్మం, నల్గొండ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నిరుద్యోగుల సమస్యల పరిష్కారం కోసం పోరాడే తమను గెలిపించాలని పట్టభద్ర ఓటర్లను కోరారు. పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఒక స్వతంత్ర అభ్యర్థిగా ఇవాళ నేను పోటీ చేస్తూ ఉన్నాను. నిరుద్యోగులకు అండగా నిలబడాలా. ఇవాళ రాష్ట్రంలో నిరుద్యోగులు అనేవాళ్ళు మానసిక సంఘర్షణతో ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే డిగ్రీలు అయిపోతున్నాయి, పీజీలు అయిపోతున్నాయి, బీటెక్లు అయిపోతున్నాయి, ఎంటెక్లు అయిపోతున్నాయి, కానీ ఉద్యోగాలు మాత్రం రావడం లేదు. ప్రభుత్వ రంగంలో ఉద్యోగం దొరకలేదు, ప్రైవేటు రంగంలో ఉద్యోగాలు దొరకలేదు. విద్యార్థులు అనేవాళ్ళు మొదటి ఆప్షన్గా గవర్నమెంట్ ఉద్యోగాన్ని ప్రిపేర్ అవుతున్నారు. కానీ విద్యార్థులు అనే వాళ్ళకు బి ఆప్షన్ దొరకలేదు, ప్రైవేటు రంగంలో ఉద్యోగాలు దొరకడం లేదు. హైదరాబాద్ మొత్తం కూడా ఆంధ్ర వాళ్ళ కబ్జాలో ఉంది. హైదరాబాద్ మొత్తంగా నాన్ లోకల్ కబ్జాలో ఉంది. వాళ్ళ తెలంగాణ బిడ్డలకు సాఫ్ట్వేర్ రంగంలో హైదరాబాదులో 10% కూడా పనిచేయడం లేదు. ఫార్మా రంగంలో 5% కూడా తెలంగాణ బిడ్డలు లేరు. మొత్తం నాన్ లోకల్ కబ్జాగా హైదరాబాద్ మారిపోయింది. తెలంగాణ రాష్ట్రం వచ్చి 10 సంవత్సరాలు అవుతుంది. కానీ నిరుద్యోగులకు ఏమన్నా జరిగిందా అంటే ఏమీ జరగలే. గత గవర్నమెంటు జోనల్ సిస్టమ్ పేరుతో ఏ ఉద్యోగాలు నింపకుండా నిరుద్యోగుల ఉసురు తీసింది. తెలంగాణ ఉద్యమం పేరుతో 10 సంవత్సరాల పాటు ఉద్యోగాలు రాలేదు. తెలంగాణ రాష్ట్రం వచ్చినాక కేసీఆర్ 10 ఏళ్ల పాటు ఉద్యోగాలు ఇవ్వలేదు. ఇవాళ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, వీళ్ళు కూడా ఉద్యోగాలు ఇవ్వడం లేదు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో తీవ్రంగా నష్టపడుతున్నటువంటి ఒక వర్గం ఏదైనా ఉందంటే అది నిరుద్యోగులే. రైతుల ఆత్మహత్యల కంటే కూడా ఇవాళ నిరుద్యోగుల ఆత్మహత్యలు పెరిగినాయి. ఎందుకంటే ఒక బీటెక్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి ఒక వ్యక్తికి, ఒక ఎంటెక్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తికి 30,000 రూపాయల జీతం కూడా దొరకలేదు. జొమాటోలో పనిచేస్తున్నారు, స్విగ్గీలో పనిచేస్తున్నారు, పెళ్ళిళ్ళు కావడం లేదు. ఒక మానసిక సంఘర్షణ. మరి ఆ మానసిక సంఘర్షణకు ప్రత్యామ్నాయాలు ఏంటి అన్నప్పుడు ప్రభుత్వం దగ్గర ఎలాంటి చర్యలు లేవు. ఎందుకంటే వాళ్ళ 2 లక్షల ఉద్యోగాల ఇయర్ క్యాలెండర్ ఇచ్చారు. ఫిబ్రవరి 1వ తారీఖు నాడు ఇయర్ క్యాలెండర్ అమలు చేస్తామన్నారు. ఇంతవరకు దానిపైన ఒక చర్చ లేదు, దానిపైన ఒక సమీక్ష లేదు, దాని గురించి అసలు ఊసే లేదు. వాళ్ళకు ఉద్యోగం కూడా ఇచ్చే పరిస్థితులు లేరు.